హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వన్స్ ఈ మిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కొత్త మోడల్ మిషన్. ఇది టెట్రాప్యాక్ మోడల్లో కనిపిస్తుంది, కానీ టెట్రాప్యాక్ కాదు. దీన్ని గేబుల్ టాప్ మిషన్ అంటారు. దీంట్లో ఆ కాటన్ బాక్సెస్ ఉన్నాయి చూసారా, వాటికి డెక్కన్ లిడ్ కూడా వస్తుంది. ఇది ప్యాకింగ్ ఎలా జరుగుతుందో చూడండి. బాటమ్ అండ్ టాప్ రెండు వేరువేరుగా ఉంటాయి. ఇందాక ఫస్ట్లో మనం చూసింది బాటమ్ సీలింగ్ అనమాట. ఆ బాటమ్ సీలింగ్ అయిపోగానే టాప్ సీలింగ్. ఇప్పుడు టాప్ సీలింగ్కి అతను అక్కడ మాన్యువల్గానే చేసుకోవాలి, కన్వేర్ లేదు. డేట్ కోడింగ్కి మాత్రం మనం ఇలా కన్వేర్ పెట్టుకున్నాం, చూసారు కదా. ఇలా డేట్ కోడింగ్ మాత్రం కన్వేర్ పెట్టుకున్నాం మనం. ఈ జస్ట్ లిటిల్ బిట్ పౌచెస్ అనమాట ఇవి, కానీ చాలా క్యూట్గా ఉంటాయి. చూసారు కదా, మొత్తం ఎంటైర్ ప్లాంట్ అనమాట అది. ఈ ప్లాంట్ మొత్తం యాక్చువల్గా మనకి 14 lakhs అబోవ్ పడింది. ఇది కంట్రోల్ డేట్ కోడింగ్ మిషన్. అది మనకేంటంటే మనం అక్కడ టాప్ సీలింగ్ కొట్టిన తర్వాత ఇక్కడ పైన డేట్ కోడింగ్ ఇక్కడ ఈ విధంగా వేస్తున్నాం మనము. యాక్చువల్గా ఏంటంటే రెండు బాటము టాపు రెండు విడివిడిగా ఉంటాయి అన్నమాట ఈ మిషన్లో. ఓకేనా, ఇవి వాటి ఎంటీ కాటన్స్. ముందు ఈ రెండింటి కంటే బాటమ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇలా క్యాప్ సీలింగ్కి లిడ్ కూడా కొట్టుకోవాలి. దీన్ని వెల్డ్ మిషన్ అంటారన్నమాట, లిడ్ వెల్డ్ మిషన్. జస్ట్ అల్ట్రాసోనిక్ ద్వారా పనిచేస్తుంది ఇది. మనం ఏంటంటే వాడు బాటమ్ కొట్టించిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే దానికి క్యాప్ లిడ్ కొడతారు. కొన్ని లిడ్ లేకుండా కూడా డైరెక్ట్ కొట్టుకోవచ్చు, అలా కూడా ఉంటాయి. ఆ లిడ్ లేకుండా కూడా ఉంటాయి. మనం ఏంటంటే లిడ్తో తీసుకున్నాం, అంతే తేడా. ఓకేనా, ఇది మొత్తం ఎంటైర్ మిషన్. దీని క్లీనింగ్ ఇదంతా ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఇది బాటమ్ అనమాట. ఇందా మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఇట్లా బాటమ్ సీలింగ్ చేస్తారు. బాటమ్ సీలింగ్ చేసిన తర్వాతే అక్కడ లిడ్ సీలింగ్ జరుగుతుంది, లిడ్ వెల్డింగ్ జరుగుతుంది. ఈ రెండు అయిన తర్వాతే ఇందా మీకు చూపించిన మిషన్లో టాప్ సీలింగ్ చేస్తూ ఉంటారు. ఎంటీ కాటన్స్ పౌచెస్ దీని కాస్టింగ్ ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇదంతా మనం పెట్టుకుంటే కనుక టూ మచ్ కాస్ట్ అవుతుంది ప్యాకింగ్ మెటీరియల్. అది మొత్తం మళ్ళీ మిల్క్లో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో మిషన్ కనబడుతుంది చూడండి. ఈ మిషన్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా మన కెమెరా ఫాల్ట్ వల్ల ఇది సరిగ్గా అబ్జర్వ్ అవ్వట్లేదు. ఇది మనకు ఆటో కట్ ఆఫ్ హాట్ వాటర్ జనరేటర్ అనమాట. దీంట్లో మనం ఎంతవరకు అయితే పెట్టుకుంటామో వాటరు హీటింగ్కి, ఆ హీటింగ్లో కరెక్ట్గా వాటర్ అంతవరకే వస్తుంది హీటింగ్. ఇది మనం ఒక మిషన్ క్లీన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఎన్విరాన్మెంట్లో ఉన్న మాయిశ్చర్ని ఈ ఫ్యాన్ ద్వారా అబ్జర్వ్ చేసి దాని ద్వారా హీటింగ్ జనరేట్ చేస్తుంది అనమాట. దాంట్లో హీటింగ్ కాయిల్స్ ద్వారా. ఇది మోటార్ కింద కనబడుతుంది, పక్కన మోటార్. అది మనం ఆరో వాటర్ దానికి ఇస్తే ఆ వాటర్ దీంట్లోకి వెళ్ళి ఇది హీట్ జనరేట్ చేస్తుంది. మనకు అక్కడ కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది, నాబ్ ఉంటుంది, మోడ్ ఉంటుంది. ఈ రెండింటి ద్వారా మనం ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ సెట్ చేసుకొని అక్కడ నుంచి పైన అక్కడ వాల్ కనబడుతుంది చూసారా, ఆ వాల్ నుంచి మనకు అవుట్లెట్ అనమాట. ఓకేనా, ఆ అవుట్లెట్ నుంచి మనం డైరెక్ట్గా ఎక్కడికి కావాలంటే అక్కడ ఇచ్చుకోవచ్చు. మనం యాక్చువల్గా ఆ హాట్ వాటర్ తీసుకొచ్చి ఈ ట్యాంక్లోకి ఇవ్వడానికి నేను పెట్టాను. అసలు పర్టికులర్గా ఈ ట్యాంక్ కోసమే అనమాట అది హాట్ వాటర్ జనరేటర్ పెట్టింది. దీనికి 60 వాటర్ కావాలి. దీన్ని ఏమంటారంటే మెంబ్రెయిన్ టెక్నాలజీ ఆఫ్ మిషన్. అంటే మెంబ్రెయిన్ టెక్నాలజీ ద్వారా మనం మిల్క్లో ఉన్న వాటర్ కంటెంట్ని తీసేస్తాము. ఈ మిషన్ యొక్క ఉపయోగం అదే. దీంట్లో 2 రకాల పంపులు ఉంటాయి. ఇది ప్రెషర్ పంపు. ఇప్పుడు మీకు చూపించేది ప్రెషర్ గేజ్ అనమాట, ప్రెషర్ వాల్వ్. అది ఆ వాల్ని తిప్పుతూ మనం ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని మెంబ్రెయిన్ టెక్నాలజికల్ మిషన్ అంటాము. ఇది సిఐపి. మనం కింద ఈ ప్రెషర్ పంపు ఎక్కడికక్కడ మనం ఏంటంటే రెగ్యులర్గా మొత్తం రాసుకున్నాం దాని మీద ఎట్లా మెథడ్ చేయాలనేది. ఈ మెంబ్రెయిన్ టెక్నాలజీలో వెనకాల చూపిస్తున్న సిలిండర్స్లో మెంబ్రెయిన్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మిల్క్ వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ సపరేట్ అయ్యి మిల్క్ సాలిడ్స్ మాత్రం కండెన్సేట్ అయ్యి బయటకు వస్తాయి అన్నమాట. ఇది సర్క్యులేషన్లో జరుగుతుంది. దీని క్లీనింగ్ కోసమే మనం వాటర్